యా కరెక్ట్ సార్. యా ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఈరోజు మన సినిమా ఆన్లైన్లో యూట్యూబ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. యా ఫస్ట్గా నేనే మీకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకోసం అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు ఇచ్చిన సపోర్టు ఫస్ట్ డే నుంచి కంప్లీట్ చేసి డబ్బింగ్ చేసేంత వరకు రియల్లీ అంటే కొత్త ఆర్టిస్టులు కదా మీరు, కొత్త నేను మీకు కొత్త, ఇద్దరం కొత్త. అవును సార్. సో అయినా సరే ఒక పాత పర్సన్లా చాలా మంచిగా అవుట్పుట్ చాలా అనుకున్న టైంలో రావడానికి ఒక యాక్టర్ గా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు నేర్చుకోవడానికి కూడా జరిగింది సార్. అంటే మేము కొత్తగా థియేటర్ చేసేసి ఖాళీగా ఉండేసి ఏం చేయాలి అర్థం కాని టైంలో మీరు రావడం, ఈ సినిమా గురించి చెప్పడం, దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ చేయడం, సో అది నాకు చాలా హెల్ప్ అయింది సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సార్ ఇది టోటల్ లెర్నింగ్ ప్రాసెస్ సార్. నేను చాలా నేర్చుకోవడం జరిగింది సార్. ఇంకా చాలా నేర్చుకునేది ఉంది, బట్ మీ దగ్గర మాత్రం చాలా నేర్చుకోవడం జరిగింది ఈ సినిమా గురించి. ఇది ఇది మీకు ఐ థింక్ బెస్ట్ ద్వారా కదా మీరు మన దగ్గరకు వచ్చింది? ఎస్ సార్. యాక్చువల్ గా అది ఆడిషన్స్ కోసమని మేము బయలుదేరాం సార్. బట్ తిరిగి అలసిపోయాం ఆ రోజు. సో మేము ఏమైందంటే ఈ ఒక్క ఆడిషన్ మనం అటెండ్ చూద్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనేసి చెప్పుకోవడం వల్ల తను అక్కడ నుంచి రావడం వల్ల మీరు పరిచయం అయిపోయారు ఆ రోజు. అదే ఆఫీస్ లో ఉండి మీరు అప్పుడే ఒక మనలో టీమ్ లాంటిది ఇస్తే మేము అప్పుడప్పుడే చేసుకొని మాట్లాడుకొని మీ ముందు యాక్ట్ చేసేసరికి మీరు ఇంప్రెస్ అయ్యారనుకున్నా ఆ రోజు. అయితే బ్లెస్సో గారికి ఆల్రెడీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత యు ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ వన్ ఎల్స్ లైక్ ఫర్ వీరేష్ క్యారెక్టర్. ఆ టైంలో బ్లెస్సో అన్న ఉంది, చూడండి సార్ యాక్చువల్ గా మేము ఫ్రెండ్స్ కంటే బ్రదర్స్ లా బాగా ఎక్కువ ఉంటాం సార్. బ్రెయిన్ కానీ బ్లెస్సో కానీ అది ఏదన్నా షేర్ చేసుకుంటాం. వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే తనుండి తను రెఫర్ చేయడం వల్ల అదే టైంకి మేము వచ్చి అది ఇక్కడ వరకు వచ్చింది సార్. మనం సార్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టాలండి సార్. ఆ రోజుకి ఏది జరిగితే అంతా మన మంచికి అని చెప్పేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. అండ్ ఈ సినిమాలో ఏమైందంటే సార్ మీరు మాత్రం చాలా ఫ్రీగా ఇచ్చారు సార్. నేను అనుకునేవాడిని అసలు ఏం చేస్తున్నా ఏం లేదు, అసలు సార్ ఏంది ఏం చేసినా బాగుంది అంటున్నారు, అసలు నిజంగా అంత బాగా యాక్టర్ అనే ఫీలింగ్ తెప్పించారు సార్ మీరు. తర్వాత చూసుకుంటే ఈ సినిమాలో కూడా కొంచెం బాగా చేశారనిపించింది సార్ నాకైతే. షూటింగ్ అప్పుడు షూట్ చేసినప్పుడు మీకు ఇంకా కొద్దిగా ఏమన్నా బెటర్మెంట్ కావాలి అనుకున్నారా ఏమన్నా? అంటే మన టీం వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ ఏదైనా మీకు నచ్చిన ఒకటి రెండు విషయాలు ఏమైనా చెప్పండి. అంటే పర్సనల్ గా, అంటే మరి టెక్నికల్ విషయాలు ఏమన్నా మేకింగ్ విషయంలో అట్లా ఇట్లా. మేకింగ్ విషయాలు అయితే ఇది గ్రేట్ సార్. ఇది అంటే ఇప్పుడు ఈ చాలా సినిమాలు ఇక్కడ వరకు రావడం కూడా చాలా గ్రేట్ సార్ నా వాళ్ళకైతే. అంటే ఈ యూట్యూబ్ వరకు రిలీజ్ చేసుకోవడం అనేది కూడా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మనం మహేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలో మనందరికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, బ్లెస్సోకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. మీరు ఫిలిం ఛాంబర్ లో ప్రివ్యూకి వచ్చారు కదా? అవును సార్. ఎలా అనిపించింది? మీరు చూసుకున్న ఫస్ట్ ఫిలిం ఛాంబర్ ఎక్స్పీరియన్స్ ఏమో కదా? అవును సార్. ఎలా అనిపించింది మీ పెద్దలు మీరు చెప్పుకొని తెర మీద చూస్తున్నప్పుడు? ఫస్ట్ టైం సార్ నేను ఒక ఫిలిం ఛాంబర్ లో ఒక ప్రివ్యూ థియేటర్ నన్ను చూసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సార్. నేను ఆ రోజు ఒకటే అనుకున్నా, దేవుడు ఇక్కడ వరకు తెచ్చామంటే ఏదో రోజు నన్ను అయితే తప్పకుండా ఒక మంచి పొజిషన్ లో పెడతామని నాకు నమ్మకం వచ్చింది దేవుడు అని చెప్పుకున్నా సార్. ఆ రోజు దేవుడికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నా సార్ నేనైతే. ఎందుకోసం అంటే ఒరిజినల్ గా మన సినిమాలో ఎవరైతే నేను ఆడిషన్స్ చేసుకుంటా ఎవరైతే తీసుకున్నానో దాదాపు మాక్సిమం అందరికి ఎంత ప్యాషన్ ఉందో అంత స్క్రీన్ మీద చేసే పొటెన్షియాలిటీ కూడా ఉంది అందరికి. సో ఇందాక మీరు చెప్పినట్టు హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ వదిలేస్తాను సార్ అని చెప్పారు కదా, ఏ రోజు జరుగుతాయి రోజు. సో ఇదంతా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే లక్ అనేది అలా చూసేది.
మేమైతే వీరేష్ క్యారెక్టర్ కి అన్ని క్యారెక్టర్స్ అయిపోయినాయి ఆడిషన్స్ లో. అవును సార్. ఆడిషన్ ఇప్పుడు సినిమా అనేది ఎంత మంచిగా కథ రాసుకున్నా, ఎంత మంచిగా మనం ప్రొడక్షన్ ప్లాన్ చేసుకున్నా, కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ అయిపోయినాయి, వీరేష్ క్యారెక్టర్ కి ఎట్లా అని అనుకుంటూ మీరు చెప్పినట్టు దేవుడే బ్లెస్ హెల్ప్ చేశాడు, మిమ్మల్ని బ్లెస్ అట్లా లాక్ చేశాడు. అవును సార్. అవును సార్. సో హెల్ప్ చేస్తారు, ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తారు సార్ బ్లెస్ అన్నట్టు. గ్రేట్. ఓకే, హీ ఈజ్ ఎ నైస్ గై అండ్ గ్రేట్ పర్సన్. సో చాలా అంటే మీ క్యారెక్టర్ ఇంకేమైనా చూసారా ఇంట్లో చూపించండి మీ ఫిలిం మొత్తం ఒకసారి. కొంతసేపు అయినాక ఇంట్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినాక కూర్చోబెట్టి చూపిస్తారు. థ్యాంక్స్ అలాట్ తారక్. ఆపర్చునిటీ ఇస్ మైండ్ సార్. యాక్చువల్గా ఏంటంటే మీకు నా లక్ష్యము, మహేష్ లక్ష్యము, ప్రొడ్యూసర్ గా ఆయన సినిమా మొదలుపెట్టేటప్పుడు కూడా నేను అనుకున్న ఒక 2-3 పాయింట్లు. ఒక పాయింట్ ఏంటంటే అసలు మనం ఫిలిం చేసేసి కంప్లీట్ చేసి తెర మీద వేసినప్పుడే కదా మొత్తం ఎవరి పొటెన్షియాలిటీ ఏంటో తెలుస్తుంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి, మనం అందరం అందరికి ఒక ఆపర్చునిటీ ఇస్తూ మనం యూ విన్ అన్నట్టుగా వెళ్ళాలి అని ఆ రోజు అనుకున్నాము. ఇప్పుడు మీరు తెర మీద మీరు చూస్తున్నారు కాబట్టి షూటింగ్ ఎక్కడెప్పుడు ఎవరిని ఎంతగా పొగిడినా సూపర్ అది ఇదని తెర మీద ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఆ రోజు సైఫ్ సార్ చెప్పింది కరెక్ట్, మనం పనికొస్తాం, ఇండస్ట్రీకి మీరు పనికొస్తారు. అవును సార్. సార్ మీ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఏమైంది సార్, అదే చెప్పాను కదా సార్, ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంది సార్. అది ఆ కాన్ఫిడెన్స్ మాకు కావాలి సార్. ఇప్పుడు ఎందుకంటే మేము ఆస్పైరింగ్ యాక్టర్ సార్, మాకు కూడా లోపల చాలా ఉంటుంది కానీ బయటికి రావాలంటే ప్రాక్టీస్ కావాలి, మాకు ఆపర్చునిటీ ఇచ్చేటోళ్ళు కావాలి సార్ మాకు. బట్ ఆపర్చునిటీ మీరు ఇచ్చారు, ప్లస్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్ మీరు. ఇంకా నాకేమనిపించింది అంటే సార్ కొంచెం టైం ఇచ్చింటే, సార్ బాగుంది అంటున్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్. మీరేమో బాగుంది, ఎక్సలెంట్, సూపర్ అంటున్నారు. సార్ కొంచెం ఇంకా టైం ఇచ్చింటే ఇంకొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు కదా అనిపించింది సార్ నాకు. సో ఒకటే మళ్ళీ ఇప్పుడు చాలా మీకు 2-3 సార్లు చెప్పాను. ఇప్పుడు మీరేంటంటే ఫస్ట్ యూఆర్ క్యాపబుల్, పొటెన్షియాలిటీ కూడా ఉంది. మీరు చెప్పినట్లు ఏంటంటే నిరాశ అనేది రానియకుండా కొద్దిగా మీరు ఆడిషన్స్ వెళ్ళినప్పుడు డైలీ ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రయత్నం చేస్తాం సార్ అని, అది కంటిన్యూ చేయండి. అండ్ నేను నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ లో మిమ్మల్ని డెఫినెట్లీ నేను పెట్టుకుంటాను. అది ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత నెక్స్ట్ మీరు కలిసిన తర్వాత మళ్ళీ ఒక యాక్టర్ కి మేము ఒక డైరెక్టర్ గా రైట్ అవకాశం ఇవ్వాలి ఆడిషన్ కి, తర్వాత మళ్ళీ రైట్ కూడా ఇవ్వాలి, అది చాయిస్ చేసుకునేది. సో అది మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ తారక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. స్క్రిప్ట్ లో కూడా చూద్దాం సార్. అంటే మళ్ళీ మీ అంటే ఇంకో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ నేను. అదే చెప్తాను. ఇప్పుడు డైరెక్టర్ గా నేను నా కథకి యాక్ట్ అయ్యే ఇలాంటి యాక్టర్లని పిలుస్తుంటాను. వచ్చిన తర్వాత అది నేను నచ్చితే చేయాలి, లేకపోతే చేయొద్దని ఆ హక్కు కూడా మీకు ఇస్తాను. అవును సార్. ఏంటి పిలిచే అవకాశం ఇస్తే చేయలేదు అనేది కాకుండా ఒక యాక్టర్ కి రైట్ కూడా ఉండాలి. సరే నచ్చలేదు నాకు నేను చేయను, ఆ హక్కు కూడా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. సో మళ్ళీ మనం కలుద్దాం. ఈ ఆడియోని నేను మన ఛానల్స్ లో పబ్లిష్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. బాయ్.